మన శత్రువులు ఎవరు మన శత్రువులు? సైతానుడు. ఆకాశ మండలమందు తిరుగు దురాత్మల సమూహమే మన శత్రువు. మనుషులు కాదు మన శత్రువులు. గుర్తుపెట్టుకోండి, మన శత్రువులు ఎవరు అనగా ఆకాశ మండలమందు తిరుగుతున్న దురాత్మల సమూహమే మన శత్రువు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరు శత్రువులు అంటే ఆకాశ మండలమందు తిరుగుతున్నటువంటి దురాత్మల సమూహమే శత్రువు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనతో పోరాడేది దురాత్ముడు, మనతో పోరాడేది శత్రువు, అపవాది అయినటువంటి సైతాను. ఇప్పుడు ఈ అపవాది అయిన సైతాను యొక్క ఉద్దేశము, వన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఒక మాట చెప్పి వాక్యములోకి వెళ్తాను. వాడి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శత్రు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక విశ్వాసిని ఎక్కడ ఓడించాలని చూస్తాడు అంటే, ఆత్మీయ జీవితంలో ఓడిపోయేటట్టు చేస్తాడు శత్రువు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏం చేస్తాడు? అందరూ చెప్పాలి. ఎక్కడ ఓడిపోయేటట్టు చేస్తాడు? ఆత్మీయ జీవితంలో ఓడిపోయేటట్టు చేస్తాడు శత్రువు. ఆత్మీయ జీవితంలో ఓడిపోవడం అనగా, ఆత్మీయ జీవితంలో ఓడిపోవడం అనగా ఏమిటి అంటే, మొదటిది నేను చెప్తున్నాను, నెంబర్ 1, క్రైస్తవునిలో ప్రార్థనా జీవితం లేకుండా చేస్తాడు. ఏం చేస్తాడు? ఇందులో నేను అంటున్నాను, వాడు గెలిచాడు. అవునా కాదా? చాలా కుటుంబాలలో ఇప్పటికీ ప్రార్థనా జీవితము ఉందా లేదా? నేను నూతన సంవత్సరానికి ముందు చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను అంటే, వ్యక్తిగత ప్రార్థన చేయండి, ఉదయ సాయంత్రాలు చేయండి, తర్వాత కుటుంబ ప్రార్థన. ఇప్పుడు దైవజనుడు ప్రతి సండే ఇక్కడ నిలబడి కుటుంబ ప్రార్థన చేయండి, ముల్లి గట్టబడి పొడవాలా ప్రతి సండే? ఒకసారి దేవునికి మాట ఇస్తే జీవితకాలము చచ్చిపోయేదాకా నెరవేర్చాలి. అంటే ఆత్మీయ జీవితంలో వాడు మనల్ని ఎందుకు ఎక్కడ ఓడగొడుతున్నాడు అంటే, ప్రార్థన చేయనివ్వట్లేదు, కుటుంబ ప్రార్థన చేయనివ్వట్లేదు. తర్వాత ఎక్కడ ఓడగొడుతున్నాడంటే, మందిరానికి రానివ్వట్లేదు. అర్థమైందా? ఇవి వాడు చేస్తున్నాడు. ఒకవేళ మందిరానికి వచ్చినా ఏదో అట్లా కూర్చున్నావు అంటే కూర్చో. వాక్యం అయితే చెప్పండి, వాక్యం అయితే వినకు. అర్థమైందా? వాక్యం వినకు, వచ్చి కూర్చొని పో అన్నట్టుగా. వాక్యం వింటే ఏమవుతుందంటే, మన వాక్యం చేయడానికి ఇష్టపడతాం. అందుకే వాడు విననివ్వట్లేదు, విన్నా చేయనివ్వట్లేదు. మీరు గమనించండి, వాక్యం విననివ్వట్లేదు, విన్నా చేయనివ్వట్లేదు. ఇక్కడ వాడు గెలిచిపోతున్నాడు. ఇక్కడ సైతాను యొక్క ప్రయత్నం ఏంటంటే, సైతాను యొక్క అంటే మనం పోరాడేది ఆకాశ మండలం మందు తిరిగే దురాత్మల సమూహము. నీతో యుద్ధం చేసేది ఒకరు కాదు, సమూహము. అందుకే నువ్వు మోకరిస్తే వాడు ఓడిపోతాడు, నువ్వు మోకరించకపోతే ఎవరు ఓడిపోతారు? అప్పుడు నువ్వు మోకరించకపోతే ఎవరు ఓడిపోతారు? మోకరించని వాడు ఓడిపోతాడు. మోకరిస్తే సైతాను ఓడిపోతాడు, మోకరించకపోతే నువ్వు ఓడిపోతావు. ఓడిపోవడం అనగా ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడం. మనము ఏదో పాట పాడుకోగానే ఓడిపోనివ్వడు అనగానే కాదు. అక్కడ నువ్వు పాట పాడుకున్నంత మాత్రాన్ని ఓడిపోనివాడు అది కాదు ఇక్కడ అవసరం. మీరు గమనించండి బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా కనుక వాక్యాన్ని మనం ఆలోచిస్తే, వన్ టార్గెట్ ఏంటంటే,
నీ జీవితంలో ఓడిపోవాలి. ఆ తర్వాత వాని టార్గెట్ మరొకటి ఏమిటంటే ఐక్యత ఉండనివాడు. మరొక టార్గెట్ ఐక్యంగా కలిసి ఉండనివాడు. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడున్నాయి ఉమ్మడి కుటుంబాలు. బ్రిటిష్ వాడు విభజించి పాలించమని చెబితే ఈరోజు కుటుంబాలను విభజించి పాలిస్తున్నారు. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఈరోజు ప్రతి బంధము వెనుక ముడిపడి ఉన్నటువంటిది ఏంటంటే డబ్బు. సమాజము డబ్బు మాయలో మునిగిపోయింది, కానీ అనుబంధము, ప్రేమ, ఆప్యాయత అనేటువంటి బంధాల మధ్యలో ఏమాత్రం లేదు. ఐక్యత లేకుండా, కుటుంబాల్లో ఐక్యత లేకుండా, కుటుంబాల్లో సమాధానం లేకుండా వాడు చేస్తున్నాడు. నేను అంటున్నాను, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేకుండా చేస్తున్నాడు దుష్టుడు అనేవాడు. అంటే వాడు గెలుస్తున్నాడు. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు. అక్క చెల్లెల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు. కుటుంబంలో అత్తాగోడల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఇదంతా దుష్టుని యొక్క పన్నాగమని గ్రహించలేకపోతున్నా. అందుకే మనము పోరాడేది ఆకాశ మండలం ముందు తిరిగే దురాత్మల సమూహముతో. ఇప్పుడు రక్షణ అనే ప్రాకారము లోపల లేకపోతే ఈ ప్రాకారాన్ని కూల్చుకున్నట్లయితే వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఈ దాడిలో మనందరం బానిసలం అవుతాం. ఈ దాడికి మనందరము బలవుతాం. ఇప్పటికీ సంఘాలలో వాని దాడి జరుగుతూనే ఉన్నది. కనుక ఈరోజున రక్షణ ప్రాకారాన్ని పోగొట్టుకుంటే జరిగే ఒక ఉపద్రవం, వచ్చే ఒక ఉపద్రవం, జరిగే ఒక ప్రమాదం మీకు ఈరోజు చెప్తాను. కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్తాను. ప్రాకారము పోతే సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రాకారము కూలిపోయి కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితి, ప్రాకారము కూలిపోయి దుష్టుడనేవాడు చొరబడ్డాడు అనడానికి ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ రోజున కూలిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన ప్రాకారము కూలిపోయి, ఒకవేళ ఈ దుష్టుడు మనలోకి వచ్చి వాడు మన మీద బాణములు వేసి వానికి బానిసగా చేసుకున్నట్లయితే, వానికి బానిసలుగా మారినట్లయితే, ఆ బానిస సంఖ్యల నుండి విడిపించబడి ప్రభువా నాకు రక్షణ ప్రాకారము తిరిగి కావాలి అని పడిపోయిన ప్రాకారమును కట్టుకోవలసిన బాధ్యత ఇదిగో మన మీద ఉన్నది. ఒకవేళ ప్రాకారము కూలిపోకపోతే మంచిదే. ఒకవేళ కూలిపోయినట్లయితే మరలా కట్టుకోవలసినటువంటి అవసరము మనకుంది. ఒక స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రాకారము కూలిపోయిందో కూలిపోలేదో తెలియాలి అంటే వాక్యములో నుండి చూడాలి. ఈ రోజున ఒక కుటుంబమును మీకు చూపిస్తాను. ఆ కుటుంబము యొక్క పరిస్థితి, ఆనాడు ఆ కుటుంబం ఎలా ఉన్నదో నేడు అదే కుటుంబము, ఆ కుటుంబములోని లక్షణాలు వాళ్ళు లేరు ఇప్పుడు, కానీ ఆ కుటుంబములోని లక్షణాలు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారు మృతి నొందియు మాట్లాడుచున్నారు అని రాయబడింది బైబిల్లో. మృతి నొందిన వాడు ఎలా మాట్లాడతాడు మనతో? మనం ఆలోచించాలి. మృతి నొందియు వారు మాట్లాడుచున్నారు అంటే దాని అర్థం ఏంటంటే
వారు చనిపోయారు కానీ వారి జీవిత విధానం మన కళ్ళ ముందు ఉన్నది. ఒకవేళ మంచివాడు చనిపోతే ఆ మంచివాడు చూపించిన మార్గము మన ముందున్నది. ఒకవేళ చెడ్డవాడు చనిపోతే ఆ మార్గము ఉన్నది మన ముందు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడినప్పుడు ఏ మార్గములో వెళతావనేది నిర్ణయం మనదే. నిర్ణయం ఎవరిది చెప్పండి? ఎవరిది నిర్ణయం? మనదే. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి పచ్చి తాగుబోతోడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి పచ్చి తాగుబోతోడు. ఇప్పుడు ఇందులో ఆ తండ్రి యొక్క కుమారులలో ఒకడు పచ్చి తాగుబోతోడయ్యాడు, ఒకడు మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినప్పుడు ఒకడేమో తాగుబోతోడయ్యాడు. ఎందుకు తాగుబోతోడయ్యాడంటే, మా నాన్న తాగుబోతోడు కనుక నేను తాగుబోతోనవుతాను, తాగుబోతోడయ్యాడు ఒకడు. మరొకడు ఏం చూశాడు అంటే, మా నాన్న తాగుబోతోడై మాకు కడుపు నిండా భోజనం పెట్టలేదు, కనీసం మంచి బట్టలు వేయలేదు, కనీసం మా తల్లిని బాగా చూసుకోలేదు, మమ్మల్ని హింస పెట్టాడు. ఒకవేళ మా నాన్నలాగా నేనుంటే రేపు నా కుటుంబం అలాగే ఉంటుంది, నేను అలా ఉండకూడదు అని కష్టపడి చదువుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితులు ఇద్దరికి ఒకేలా కనబడ్డాయి, కానీ ఒకడు పరిస్థితులను చూసి ఎదిగాడు, ఒకడు అదే పరిస్థితి చూసి వాళ్ళగా తయారయ్యాడు. అంటే నిర్ణయం అనేది మన చేతుల్లో ఉన్నది. అర్థమైందా? నిర్ణయం అనేది మన దగ్గర ఉన్నది. సో మనం వెళుతున్నటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది నువ్వు మంచిది తీసుకుంటే మంచి వైపు వెళుతుంది నీ జీవితము, చెడు తీసుకుంటే చెడు వైపు వెళ్ళిపోతుంది నీ జీవితం. సో ఇక్కడ ఈ కుటుంబం ఉన్నది. ఈ కుటుంబం యొక్క లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఇవి అంటే ప్రాకారము కూలిపోయిన లక్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, ఒకవేళ ఈ లక్షణాలు కనుక మనలో ఉంటే మన ప్రకారము కూడా కూలిపోయినట్లు. అంటే సైతాను గాడు దాడి చేసాడు మన మీద, మనము వానికి బానిస అయినట్లే. చదవండి దేవుని వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటిదనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. హల్లెలూయా. ఇదిగో నీ మీద ఒక తప్పు మోపవలసినది సంగమా అని చెప్తూ నీలో యెజబెలు యొక్క లక్షణాలు నీ సంఘములో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు యెజబెలు యొక్క లక్షణం ఏమిటి అంటే, ఇది ప్రవక్తని అని చెప్పుకుంటుంది, మొదటిది. రెండవది, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమని చెప్తా ఉన్నది. మూడవది, జారత్వము జరిగిస్తున్నది. అర్థమైందా?
ప్రవక్తని అంటే అబద్ధ ప్రవచనాలు చెప్పేది. ఈరోజు చాలామంది స్త్రీలు కూడా ప్రవచనాలు చెప్తున్నారు, తెలుసా మీకు? స్త్రీ సంఘము నడిపించడానికి లేదు. స్త్రీ పైన యజమానుడు ఉండాలి, యజమానుని ఆధీనములో స్త్రీ నడిపించాలి. ఒక నాయకుని ఆధీనములో నడిపించాలి స్త్రీ. ఆ తర్వాత విగ్రహాలకు బలిచ్చేది. మీరు చూడండి బిడ్డలారా, యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఎంతో గొప్పగా పేరుపోయినటువంటి దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, ఆయన మన 15వ తారీఖున హైదరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే సిలువ బొట్టు ఉద్యమం. సిలువ బొట్టు ఉద్యమం దాని పేరు. చాలా మంది యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత బొట్టు తీసేసిన వాళ్ళందరికీ మళ్ళీ బొట్టు పెట్టాడు ఈయన. ఎటు పోతుంది క్రైస్తవ సమాజం? ఆలోచన చేయండి. రేపో మాపో గోదావరికి అనే పట్టణానికి కూడా వస్తుంది ఇది. జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా, అర్థమైందా? ఆయన కూడా పెట్టుకున్నాడండి సిలువ బొట్టు. ఇటొక్క నామం ఇటొక్క నామం ఆయన కూడా పెట్టుకున్నాడు. నన్ను అడిగితే భారతదేశం మొత్తంలో ఆయన వంటి జ్ఞానవంతుడు మరొకరు ఉండరు, అంత జ్ఞానం ఉంది బైబిల్ పండితములో. కానీ యెజబెల్ ఏం చేసింది? ఇప్పుడు పట్టేసింది. హల్లెలూయా. మరొక మాట చెప్పనా, ప్రపంచ యావత్తులో, ప్రపంచం మొత్తములో 198 దేశాలు తిరిగిన కేఏ పాల్ గారు 198 దేశాలు తిరిగాడండి ఆయన. అసలు ప్రపంచంలో ఏ దైవజనుడు తిరగని దేశాలు తిరిగాడు. 2 దేశాల మధ్యలో యుద్ధము జరిగితే వెళ్ళి శాంతి దూతగా ప్రకటించబడి అక్కడ శాంతిని చేసినటువంటి వ్యక్తి. ప్రపంచంలో 3 విమానాలు ఉంటాయి. బోయింగ్ విమానం ఒకటి ఎలిజబెత్ రాణికుంది, ఒకటి అమెరికా అధ్యక్షునికి ఉన్నది. ఇవి ప్రభుత్వ వాహనాలు. కానీ కేపాలకు సొంతం ఉన్నది విమానం అలాంటిది. ఈరోజు ఎక్కడున్నాడు ఆయన? అలాంటి వాణిని ధనము అనేటువంటి వ్యామోహము పట్టేసింది కళ్ళకి. హల్లెలూయా. ఆకాశముడి పడిపోయినట్టుగా పడిపోయాడు. ఈ రోజున ఎక్కడున్నాడు? అసలు కేఏ పాల్ అంటే ఒక హాస్యనటుడిగా మారిపోయాడు, సమాజానికి పడిపోయాడు. అందుకో దైవజనుడు చెప్తే విన్నా నేను, కింది మెట్టు నుంచి పడితే దెబ్బలు తగులవు, కానీ పై మెట్టు నుంచి పడితే ప్రాణమే పోతుంది. పై మెట్టు నుంచి పడితే దాని అర్థం ఏంటంటే ఎదుగుతున్న నీవు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నందరూ ఇలా చూస్తున్నారు కావచ్చు, ఇప్పుడు పైన బిల్డింగ్ మీద ఉన్నావు ఇలానే చూడాలి కదా. నువ్వంత ఎత్తుకెదిగావు, జాగ్రత్త పడకపోతే కనబడకుండా పడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు కనబడుతున్నారు, కనబడని వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? బిలాము ఉన్నాడు, ఏషావు ఉన్నాడు. అంటే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే యెజబెలు ఆత్మ సంఘాలు ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నది. విగ్రహాలకు బలిచ్చేది. జాగ్రత్త పడండి బిడ్డలారా. ఎవరైనా మీకు ఎదురై, ఈ ప్రాంతంలో కూడా ఓపీర్ శిష్యులు బాగా మంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీపురం ప్రాంతంలో కూడా ఓపీర్ శిష్యులు బాగా మంది ఉన్నారు. మరి పెట్టుకుంటారో లేదు చూడాలి బొట్టును. అర్థమైందా? ఎంతటి వ్యక్తి అయినా చెప్పేది సరైన బోధ కాకపోతే ఆ బోధకుని వెంట సంఘము వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సో ప్రియబిడ్డలారా చెప్తున్నాను, గోదావరికి అనే పట్టణానికి కూడా అది వస్తుంది. బొట్టు పెట్టుకోండి ఏమవుతుంది అని వస్తుంది, జాగ్రత్త పడండి. బొట్టు ద్వారా సిలువ ప్రకటించడము, ఇవన్నీ యెజబెలు యొక్క లక్షణం. మరొక విషయం అక్కడ రాయబడింది, జారత్వం. జారత్వం అంటే ఏంటో తెలుసా చెప్పనా మీకు?
బైబిల్లో అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక సంఘానికి రాస్తూ అంటాడు, మీలో ఒకడు, బాగా వినండి బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు చెప్తాను, బాగా వినండి. మీలో ఒకడు, మీలో ఒకడు, మీలో ఒకడు అని చెప్తూ అంటాడు, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని రాయబడింది బైబిల్లో. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మీలో ఒకడు తండ్రి భార్యను, ఇది జారత్వం. తండ్రి భార్య అంటే ఏమవుతుంది వీడికి? చెప్పండి, ఏమవుతుంది? గడి చెప్పండి, ఏమవుతుంది? తల్లి. ఈ రోజున నేను చెప్తున్నాను, వాయు వరుసలు ఉన్నాయా? వాయు వరుస లేకుండా పాపం జరుగుతుంది ఈ రోజున. మొన్నటికి మొన్న మీరు పేపర్ చూసినట్లయితే, ఎంతమంది చూసారో తెలియదు, పేపర్ చూసి అలవాటు ఉందా మీ అందరికీ? మొన్నటికి మొన్న ఒక పేపర్లో చూశాను, ఒక ఆమె 12 సంవత్సరాల బిడ్డను చంపింది. ఎందుకు చంపిందో తెలుసా? ఎందుకు చంపింది తెలుసా? పేపర్ చూస్తే మీకు తెలుసు ఎందుకు చంపింది అంటే, తన మామతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మామ అంటే ఎవరో తెలుసా? తన భర్త యొక్క తండ్రి. తన భర్త యొక్క తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకొని అది చూసినటువంటి బిడ్డను, వీడు తాత, వీడు భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. గమనించండి, చున్నితో ఊరేసి చంపేసి పిడిసొచ్చిందని కాకమ్మ కథలు చెప్పారు. ఏం జరుగుతుంది సమాజంలో? ఇది యెజబేలు యొక్క ఆత్మ. జారత్వము జరిగించుచున్నటువంటి యెజబేలు యొక్క ఆత్మ. యెజబేలు అంటే ఒక వ్యభిచారి. ప్రియబిడ్డలారా, రక్షణ ప్రాకారము కూలిపోతే, రక్షణ ప్రాకారము కూలిపోతే ఇదిగో సైతానుగాడు బాణాలు వేస్తూ ఉంటాడు. ఈరోజు ఆలోచన చేయండి. ఈ రోజున మీకు నేను చెప్పాలి, లోతైన వాక్యాలు లోపల చాలా ఉన్నాయి. కొంత ఆలస్యమైన జాగ్రత్తగా వినండి. ఒక స్తోత్రం గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఈ యెజబేలు ఎవరో? ఈ యెజబేలు యొక్క పరిస్థితి కథ కాముషండో చూద్దాము. యెజబేలు గురించి 3-4 విషయాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మీకు గుర్తు చేశాను. యెజబేలు జారత్వము జరిగించేది. యెజబేలు విగ్రహారాధన ప్రోత్సహించింది. ఆ తర్వాత యెజబేలు దొంగ ప్రవక్తిని, దొంగ ప్రవక్తిని. ఇక నిలబడి దేవుని సేవకునిగా చెప్తున్నా నేను, మనకు ముందు అప్పుడున్న చర్చి నుండి ఈరోజు ఈ చర్చి వరకు ఒకవేళ నేను 10-15 ప్రవచనాలు చెప్పి ఉండొచ్చు, లేదా ఒక 10 చెప్పి ఉండొచ్చు. ఈనాటి వరకు 10 అక్షరాలు నెరవేరాయా లేదా? నెరవేరాయా లేదా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హల్లెలూయా. దేవుడు చెప్తేనే చెప్తాను. మీరు ఎంతమంది విన్నారు? మా చిన్నోడు 20 తారీఖు పుడతారని చెప్పినప్పుడు ఎంతమంది విన్నారు? మీరు చేయొద్దండి. 20 తారీఖు పుడతారని చెప్పినప్పుడు మీరు ఎవరు వినలే? పాత చర్చలు చెప్పలేదా? అక్టోబర్ 20 తారీఖు పుడతారని చెప్పలేదా? పుట్టాడా లేదా? మొన్నోడు హరీష్ బిడ్డ పుడతారని చెప్పానా లేదా? మొన్న ఎప్పుడో ఇదే చర్చలో చెప్పినట్టు గుర్తు. గమనించండి. ప్రియబిడ్డలారా, దేవుడు చెప్పితే జరగాలి. అబద్ధ ప్రవచనం చెప్పాల్సిన అవసరము యెజబేలు ఆత్మకు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ రోజున ఈ యెజబేలు లేదు కానీ యెజబేలు యొక్క ఆత్మ సంఘాల్లో పనిచేస్తుందని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. సరే, యెజబేలు ఆత్మ ఎలా పనిచేస్తుందో, అసలు యెజబేలు ఎవరో,
ఈ యెజబెలు కుటుంబ చరిత్ర ఏమిటో మీకు చెప్తాను. యెజబెలు భర్త పేరు అహాబు. ఏం పేరు? అందరు చెప్పాలి. ఎవరు? అహాబు. ఈ అహాబు ఎవరు? ఈ యెజబెలు ఎవరు? ఈ కుటుంబం యొక్క ఆత్మ ఈనాటికి సంఘాల్లో పనిచేస్తుంది అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ కుటుంబమును పూర్తిగా నడిపించింది సైతాను, అంటే దురాత్మ. ఈ కుటుంబాన్ని పూర్తిగా దుష్టుని ఆధీనములో ఉన్నది. ఇప్పుడు వాని ఆత్మ ఈరోజు కుటుంబాల్లో పనిచేస్తుంది, సంఘాల్లో పనిచేస్తుంది. ఎలానో వీలైతే టక్ 5-6 విషయాలు చెప్పి ముగిస్తా. ఈ ఇద్దరు గురించి, అహాబు గురించి, యెజబెలు గురించి. అసలు అహాబు ఎవరు అంటే బాగా వినండిగా, 1-2 వచనాలు చూపిస్తాను. అసలు అహాబు ఎవరు అంటే ఇశ్రాయేలీయుడు, అన్యుడు కాదండి, క్రైస్తవుడు. ఎవరు అహాబు? ఇశ్రాయేలీయుడు. అంటే ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఒక ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు అహాబు యొక్క భార్యే యెజబెలు. అహాబు భార్య ఎవరు చెప్పండి? ఎవరు? యెజబెలు భర్త ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. అహాబేమో ఇశ్రాయేలీయుడు. యెజబెలు ఎవరు అంటే అన్యశ్రీ. ఎవరు యెజబెలు? వీళ్ళిద్దరికిట జంట కలిసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా వీళ్ళిద్దరు? మరి చూద్దాం బైబిల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? మరి ఎట్లా కలిసింది వీళ్ళిద్దరికి? ఈమె అన్యురాలు, మామూలు అన్యురాలు కాదు ఈమె. అసలు అన్యురాలు అనే పదానికి ఇంకా వేరే అని ఉంటే చెప్పొచ్చు. ఎంత ఘోరమైన అన్యురాలు అంటే గుళ్ళు గట్టించేంత అన్యురాలు. హల్లెలూయా. మహాభక్తి పరులు అన్నమాట. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలంటే నరాల్లో ద్వేషము నింపుకున్నటువంటి ఆమె. అర్థమైంది ఇప్పుడు? అంటే దేవుని బిడ్డలంటే నరాల్లో కోపం ఉన్నది ఈమెకి. అలాంటి ఆమె అహాబుని ఎలా పెళ్లి చేసుకున్నది? చూడండి జాగ్రత్తగా. ఈయనేమో మన భాషలో అనుకున్న, ఈయనేమో క్రైస్తవుడు, ఆమెమో అన్యురాలు, వ్యతిరేకి. మరి క్రైస్తవులని వ్యతిరేక అయినటువంటి ఆమె ఈ క్రైస్తవుని ఎట్లా పెళ్లి చేసుకుంది అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండాలి. అవునా? కాదులే. సరే, ఎలా చేసుకున్నది? ఈ చరిత్రలోకి వెళ్తే అహాబు ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ ఒక కాలమున, సొలొమోను కాలమున ఇశ్రాయేలీయులు 2 గుంపులుగా విడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 విభాగాలుగా విడిపోయారు. అది రాజుల గ్రంథంలో ఉంటుంది. 2 భాగాలుగా విడిపోయారు. అందులో ఒక గుంపుకి రాజుగా చేయబడ్డాడు అహాబు. ఈ గుంపు ఎలాంటి గుంపు అంటే దైవత్వానికి వ్యతిరేకమైన గుంపు ఇది. హల్లెలూయా. అర్థమైంది? ఇశ్రాయేలీయులే గాని, క్రైస్తవులే గాని, పేరుకు మాత్రమే క్రైస్తవులు. హల్లెలూయా. వీళ్ళు క్రైస్తవులే కానీ ఏం క్రైస్తవులు వీళ్ళు? నామకార్థ, ఒక స్తోత్రం గట్టిగా. ఏం క్రైస్తవులు వీళ్ళు? అంటే పేరుకు క్రైస్తవులు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం పేరుకు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు మన అంతరాత్మకి తెలుస్తుంది. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బాగా వినండి. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒకరోజు నాకు క్రైస్తవుడు ఒక ఊరికి ప్రయాణమై వెళ్ళాడట. అందరు నన్ను చూడండి. ఊరికి ప్రయాణమే వెళ్ళాడు. ఎటు వెళ్ళాడు? ఊరికి ప్రయాణమే వెళ్ళాడు.
ఊరికి ప్రయాణమే వెళుతూ బస్సులో టికెట్ కొన్నాడు. ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరి టికెట్ కొన్నాడు. టికెట్కి 100 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 100 రూపాయలు ఇచ్చాడు. సరే, టికెట్ ఒక 50 రూపాయలు అనుకుందాం. మళ్ళీ రిటర్న్ ఎంత ఇవ్వాలి? కండక్టరు ఎంత ఇవ్వాలి? 50 ఇవ్వాలి. ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చాడు ఆయన, తిరిగి 50 రూపాయలు ఇచ్చాడు. ఇవ్వాలి వాస్తవానికి. ఇప్పుడు కండక్టరు 500 ఇచ్చాడు. 500 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇప్పుడు ప్రయాణికుడు ఎంత ఇచ్చాడు కండక్టర్కి? గట్టియేపురాదుని నీ బొంద అన్నట్టుంది. గట్టియేపురే 100 ఇస్తే టికెట్ బోన్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. ఎంత ఇవ్వాలి? టికెట్ 50 అయితే 50 ఇవ్వాలి. సరే ఇచ్చాడు. ఇక ఇటు నుంచి అటు పోవాలి. కండక్టర్ టికెట్ అనుకుంటూ పోయాడు ఈయన. ఇప్పుడు ఈయనకి లోపల నేను 100 ఇస్తే ఈయన 500 ఎందుకు ఇచ్చిండు? అసలు ఈయన మర్చిపోయి ఇచ్చాడా? అసలు ఎందుకు ఇచ్చాడు? సేపోనే మొత్తానికి అయితే దేవుడా నువ్వు మంచి దేవుడు, నువ్వు ఉన్నావు, నా అక్కర ఎరిగి నా అవసరం తిరిగి ఇప్పుడు నాకు 500 అవసరం ఉన్నాయి కనుక నువ్వు 500 ఇచ్చినావు ప్రభా, నువ్వు ఎంత మంచోడివి నాయన అని అనుకొని ఉండుంటాడా? మొత్తానికి మనసులో ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ జరుగుతూ ఉన్నది. ఒక ఘర్షణ, ఇప్పటికి ఘర్షణ జరుగుతుంది ఆయనకి లోపల. 500 ఎందుకు ఇచ్చింది నేనే? ఇప్పుడు ఆ కండక్టర్ అటు పోయాడు, తిరిగి ఇటు వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. తిరుగుతారుగా అటు ఇటు వచ్చాడు. రాగానే కండక్టర్ గారండి, నేను మీకు 100 ఇచ్చాను, మీరు నాకు 500 ఎందుకు ఇచ్చారు అని అడిగారు. ఈయన ఏం చెప్పి ఉంటాడు? గెజ్జే అని ఏం చెప్పి ఉంటాడు? మర్చిపోయి ఇచ్చానంటాడా? ఏమని ఉంటాడు? మాకేం తెలుసు అంటారు. పోనీ మర్చిపోయి ఈయన అన్నాడంట, నేను కావాలనే ఇచ్చిన అన్నాడట. ఎందుకు ఇచ్చిందండి కావాలని అంటే, నీ చేతుల్లో బైబిల్ చూశాను, నీ చేతుల్లో నాకు బైబిల్ కనబడింది, నువ్వు యథార్థమైన క్రైస్తవుడవో నువ్వు దొంగ క్రైస్తవుడో తెలుసుకోవాలని ఇచ్చాను అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈయన 500 నాకు ఇయ్యలేదు అని ఉంటే మాత్రం ఈయన ఏం క్రైస్తవుడు అయ్యేవాడు? ఏమయ్యేవాడు? ఇప్పుడు ఎవరికి అవమానం వచ్చేది? నమ్మిన దేవునికి అవమానం వచ్చేది ఈయన వలన. నేను అంటున్నాను బిడ్డలారా, మనము నిజమైన క్రైస్తవులమో అబద్ధమైన క్రైస్తవులో దొంగ క్రైస్తవులమో తెలియాలి అంటే కొన్ని సందర్భాలు ఎదురు కావాలి. మనం యథార్థవంతులమో కాదో తెలియాలి అంటే కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలు తెలుస్తుంది నువ్వు యథార్థవంతుడవో కాదో. ప్రియబిడ్డలారా, ఈరోజు మన లోపల అహబు యొక్క యెజబెల్ యొక్క ఆత్మ పనిచేస్తున్నదో, ఒకవేళ రక్షణ ప్రాకారము కూలిపోతే అదే ఆత్మ నేను నడిపిస్తూ ఉంటది. ఆ ఆత్మ నడిపిస్తే చివరికి నరకానికి వెళుతావు. జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్తున్నాను, అహబు ఏం చేశాడంటే ఈ నామకార్థులైనటువంటి ఇశ్రాయేలుకు రాజుగా మారాడు. రాజుగా మారిన తర్వాత అహబులోని 3 లక్షణాలు, యెజబెలులోని ఒక 3 లక్షణాలు చెప్పి ముగిస్తా. అహాబు ఎలాంటి వాడు అంటే, బాగా గమనించండి బిడ్డలారా, ఎంత దుర్మార్గుడు అంటే విగ్రహారాధనను పెంచి పోషించిన వాడు అహాబు. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహారాధన అనగా మనం చూసాంగా, ఏముంటుందండి? 2 కంకకెట్టలకు 2 చీరలు చుట్టుకొని వస్తారు. ఎన్ని లక్షల మంది వచ్చారండి మన రోజున జాతర అని పేరు పెట్టుకొని. అందులో ఏముంటుందండి? చదువుకున్నవాడు అదే పని, చదువుకున్నవాడు అర్థమైంది రోజున. విగ్రహారాధన అనగా నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు అదే విగ్రహారాధన. అహాబులోని మొదటి లక్షణం ఏమిటంటే
విగ్రహారాధనను పెంచి పోషించాడు. బయలు ప్రవక్తకు బలిపీఠాన్ని కట్టాడు. ఇంకా పెళ్లి కాలే వీడికి అప్పటికి. ఇంకా చూడండి బిడ్డలారా, ఇప్పుడు రెండు టాలీ అయినాయి. యెజబెల్ ఎలాంటి ఆమె? విగ్రహారాధనను ఇష్టపడామే కదా. ఇప్పుడు వీడి క్రిస్టియన్ అయినా కూడా, వీడి క్రిస్టియన్ కానీ వీనికి ఏముంది బుద్ధి? విగ్రహారాధన ఉంది, ఆమెకి విగ్రహారాధన ఉంది. బిడ్డలారా, నేను అంటున్నాను, అసలు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేకపోతే అన్యుడికి పొత్తు ఉంటుందండి? క్రైస్తవులకి ఉంటుందా? అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటే సరే, ఒకరిద్దరు మంచి భక్తిలోకి వస్తారు కావచ్చు కానీ నువ్వు రక్షించుడు కాదు, నిన్ను భక్షిస్తుంది అది. నువ్వు రక్షించుడు పక్క పెట్టి నిన్ను భక్షిస్తుంది అది. ఒకవేళ ఒకరిద్దరు వచ్చి భక్తిలో ఉంటారు కావచ్చు, కాదనట్లేదు నేను, కానీ మిగతాదైతే వేరుగానే ఉంటుంది. అందుకే ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడి ఇల్లు కట్టద్దు, తొందరపడి పెళ్లి, ఈ రెండు ప్రమాదమే. ఎందుకు ప్రమాదం అంటే, తొందరపడి ఇల్లు కడితే అప్పుల పాలవుతావు, తొందరపడి పెళ్లి చేస్తే తంటాల పాలవుతావు. ఈ రెండు ప్రమాదమే. సో ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా గమనించండి. రోజున మీరు మీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేయండి. అనుభవంతో చెప్తున్నా, ఎన్నో పెళ్లిళ్ళు చేసిన వ్యక్తిగా చెప్తున్నా మీకు నేను. తొందరపడి పెళ్లిళ్ళు చేయకండి. వ్యక్తి గుణవంతుడా, మందిరానికి వెళ్ళేవాడా, బైబిల్ చదివేవాడా అని చూసి పెళ్లి చేయండి, కానీ వెనుక ₹1,00,00,000 ఉన్నాయని చూసి పెళ్లి చేయకండి. అర్థమైందా? గుణవంతుడా కాదో చూడండి ఫస్ట్. మంచి ప్రార్థనా పరుడా, మంచి ఆత్మ సంబంధిని గృహములో ఉన్నవాడా, మంచి గృహములోని వ్యక్తి అని చూసి పెళ్లి చేయండి. అర్థమైందా? అంతేగాని తొందరపాటుతోటి పిల్లలు ఎదుగున్నారు కదా అని తొందరపాటుతో పెళ్లిళ్ళు చేస్తే ఈ తొందరపాటు జీవితకాలం అంతా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. 7 తరాలు చూడాలంటే పెళ్లి చేసేటప్పుడు. అంతేగాని తొందరపడకండి. సరే గమనించండి ప్రియ సంగమా, ఈయనకున్న మొదటి అవలక్షణం ఏమిటంటే విగ్రహారాధనను ప్రేమించిన వాడు. రెండవ అవలక్షణం ఏమిటంటే, అహాబుకున్న రెండవ అవలక్షణం ఏంటంటే, ఇది ఈరోజు సంఘంలో అందరికీ ఉన్నది ఉంటుంది, పోవాలి యేసు నామములో. ఏంటిది అది? ఆమెనన్నారు కానీ పోవాలంటే ఆమెనైతే అన్నారు, మొత్తానికైతే పోవాలి, నిజంగానే పోవాలి. ఏమిటి అవలక్షణం అంటే, మూతి ముడుచుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు అంటే, మన భాషలో అలిగాడు. అలిగి ఏం చేశాడు? మీరు అలిగితే ఏం చేస్తారు? అన్నం తినుడు ఎప్పుడు అట్లా ఎప్పుడు ఏలేదా? అలిగి అన్నం తినుడు మానేయలేదా? అన్నం తినుడు పక్కన పెడితే తినేటప్పుడు కూడా ఏమన్నా అంటే ఇడిచిపెట్టి పోయి చేయగడుకున్న రోజులు లేవా? పల్లెంలాగా చేయగలిగిన రోజులు లేవా? ఉన్నాయా లేవా? ఉంటే ఉన్నాయని చెప్పరు, లేవా అని చెప్పరు. ఉన్నాయా లేవా? నాకు సెల్ ఫోన్ కొనియకపోతే 6 రోజులు అన్నం తిన అడిగిన రోజులు లేవంటరా? ఇది ఇప్పటికీ అహాబు యొక్క లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవాళ్ళు అలుగుడే, చిన్నవాళ్ళు కూడా. ఈ ముసలితనానికి వచ్చిన కూడా అలుగుడే. అలగడం అనేది వాక్యానికి సంబంధించింది అయితే కాదండి. అందుకే మీరు అందరూ ఆమెను అన్నారు. మీకు అవలక్షణం కూడా పోగొట్టుకోరు ఇప్పటి నుంచి. వీడికున్న మరొక లక్షణము, అలిగే స్వభావం ఉంది. ఇది సంఘంలో ఉన్నది, తర్వాత కుటుంబాల్లో ఉన్నది. ఎప్పుడైనా పొరపాటున సేవకుడు గట్టిగా తిడితే వచ్చే ఆదివారం చర్చికి వస్తారా?
పాస్టర్ తిట్టిండు, అందుకే మేము అలిగినాం, అందుకే మేము రాము. ఇది అహబు లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మళ్ళీ తర్వాత దులుపుకొని మళ్ళీ వచ్చి పాస్టర్ తిట్టినావు కదా, సంతోషం, మంచిది, మళ్ళీ తిట్టు అనాలి, మళ్ళీ తిట్టు అనాలి. కానీ తిడితే రాను అనొద్దండి. ఊరికైనా తిడతారా పోనీ, ఊరికైనా తిడతారా పోనీ, అది తిట్టం కానీ ఊరికైనా తిడతారా పోనీ. ఊరికైనా ఎవరు తిట్టరండి. మీ పిల్లల్ని మీరు ఊరికైనా తిడతారా పోనీ, తిడతారా? తిట్టరు. ఇప్పుడు మా పిల్లల్ని నేను ఊరికైనా తిడతానా? తిట్టను కదా. వాడు అల్లరి చేస్తాను, అల్లరి చేసినా కూడా తిట్టాను నేను. మా పిల్లల్ని అల్లరి చేసినా కూడా తిట్టాను నేను. ఎప్పుడు తిడతా అంటే వాడు హోంవర్క్ రాయకపోయినా, స్కూల్కి పోకపోయినా ఇలానే తిడతా తప్ప వేరే విషయంలో ఎప్పుడు తిట్టాను నేను వాళ్ళను. అన్నం తినకపోయినా కూడా తిట్టా. ఆకలి అయితే వాళ్ళే తింటారుగా కదా. ఏ తల్లులేమో అరే తినరా తినరా నీ అన్నం పెడతారా అని వీళ్ళు అంటారు. కానీ నేను అలా అనా. వాడు కడుపులో ఆకలి తినపోతే ఏం చేస్తాడండి? అర్థమైంది. మనం ఈ బతిలాడితే బిడ్డ ఆమ్లెట్ ఎత్తారా తిను. ఇక వీన్ని మనం ఎలా తయారు చేస్తున్నామంటే, నేను అంటున్నా వాడిని ఏం చేస్తున్నామంటే వాణ్ణి కష్టం అనేది లేకుండా మనం తయారు చేస్తున్నాం. వానికి పచ్చడితో తినడు నేర్పియాలి, వాడు నీళ్లు పోసుకుని తినడు నేర్పియాలి, కారం పెట్టుకొని తినడు, అన్నీ నేర్పియాలి. కారణం ఏంటంటే అలాగైతేనే రేపు భవిష్యత్తులో అన్ని నిలుక్కుంటాడు వాడు. హల్లెలూయా. మనం కష్టపడలేదా? కారం పెట్టుకుని అన్నం తినలేదా? మరి వాళ్ళకి ఎందుకు పెట్టవద్దు? అంటే వాళ్ళ మీద పగుండి కాదు, కోపం ఉండి కాదండి, నేర్పియాలి వాళ్ళకి. ఈ తల్లులకే లేదా ఈ బుద్ధి? ఆల్రెడీ నేర్చుకుంటారు. ఇక ఉందా తల్లులకి బుద్ధి? కంచాలు అన్నం పడేసిన బుద్ధి ఉన్నది, బియ్యం బారబోసే బుద్ధి ఉన్నది, అన్నీ ఉన్నాయి. అది కొంటే, అది వండితే పొలాలకు పోతే తెలుస్తుంది తెలివి తక్కువలకి వీళ్ళకు. అర్థమైందా? ఒక కంచం అన్నం పడేసినామంటే దాని విలువ తెలవాలి ఫస్ట్ నీకు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆకలికి అలమటిస్తున్నారండి. ఒకసారి గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది ఎన్ని కోట్ల మంది ఆకలికి అలమటిస్తున్నారో. మీరేమో ఇక అనొద్దు కానీ కొవ్వొచ్చి అన్నం పడేస్తారా? గింత పెట్టు, ఇంత పెట్టాలనేది ఒకటేసారి. సరే గమనించండి బిడ్డలారా, మూతి ముడుచుకొని మంచం ఎక్కాడండి. సేమ్ అలాగే మనం కూడా కదా మంచం ఎక్కి ఇక కొందరు ముసుగు పెడతారు. ఆ ముసుగు తీసినా కూడా తీరా అంటే ఇది అహబు లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లక్షణం అహబుకున్నది ఏమిటంటే, పక్కింట్లో ఒకటి ఉంది, అది అందంగా ఉన్నది, అది కావాలని ఉంది వీడికి. పక్కన ఒక తోట ఉన్నది, ఆ తోట అందంగా ఉన్నది, అది వీడికి కావాలని ఉన్నది. అంటే ఎదుటివానికి ఉన్నది నాకు ఉండాలి అనేటువంటి ఒక పిచ్చి. ఇది లేవంటారా ఈరోజున కుటుంబాలలో? లేవంటారా? వాడి నక్షత్రహారం ఉంటే నాకు నక్షత్రహారం ఉండాలని కోరిక ఉండదంటారా? వాళ్ళకి వజ్ర వైడ్యూరాలు ఉంటే నాకు ఉండాలని కోరిక ఉండదంటారా? పిల్లలు కూడా వాడికి గేర్ల సైకిల్ ఉందట నాకు ఉండాలని ఆశ ఉండదంటారా? ఇవన్నీ పోవాలి. ఇవన్నీ కూడా అహబు యొక్క లక్షణాలు. ఇవి 3 అహబు లక్షణాలు. ఒక స్తోత్రం గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా. ఇప్పుడు అహాబుని పెళ్లి చేసుకుంది యెజబెలు. అహాబుకి ఎన్ని లక్షణాలు ఉంటే ఈమెకి ఎన్ని ఉండాలి? ఈమెకి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఈమెకి ఇంకా ఘోరంగా ఉన్నాయి. రక్షణ ప్రాకారము పోతే ఈ కుటుంబములోని స్పిరిట్ మన మీదకి వస్తుంది. రక్షణ ప్రాకారం అనుకుంటే ఈ స్పిరిట్, ఇది బాణాలు వేసిన మనకు తగులో. కారణం ఏంటంటే ప్రాకారంలో ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. యెజబెలుకున్న మరొక లక్షణం, అహబు లక్షణాలు 3. ఒకటి విగ్రహారాధన,
రెండవది మూతి ముడుచుకునేవాడు, మూడవది ఎదుటివానుకున్నది కావాలని కోరుకునేవాడు. మీరు గమనించండి, కోరిక వచ్చింది, ఒకవేళ మనకు వచ్చింది అనుకుందాం, ప్రభా నీ చిత్తమైతే ఇస్తావు ప్రభా అని సైలెంట్గా ఉండాలి తప్ప దాని కొరకు ఏదో వేషాలు వేయొద్దు. అది గమనించాలి. సరే, యెజబెల్ లక్షణాలు చెప్తాను, నిజంగా ఉన్నాయో లేవో చెప్తున్నాను. 2వ రాజుల గ్రంథం ఒక్కసారి చదవండి, 9వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. చాలు చూడండి, బాగా వినండి. యెజబెలు కిటికీలో నుండి ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని అని రాయబడింది. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏం పూసుకుంది? అందరూ అనాలి, ఏం పూసుకున్నది? ఏం రంగు పూసుకున్నది? రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని ఉన్నది. ఇప్పుడు యెజబెల్ అంటేనే వ్యభిచారి గనుక ఏం రంగు పూసుకొని ఉంటే చెప్పండి, గెస్ చేద్దాం. ఏ రంగు పూసుకొని ఉంటుంది? నల్ల రంగా, ఎర్ర రంగా, తెల్ల రంగా, పచ్చ రంగా? మీ బంగారు పనులు ఏం రాలేదు కానీ చెప్పురి. ఇప్పుడు మనిషి అందంగా కనబడాలంటే తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? కదా, నల్లగానా? ఎర్రగా, దొండ పండు లెక్క ఈ మొహాన్ని అలంకరించింది. ఇప్పుడు అర్థమైందా? ఈ మొహములో ఎన్ని అవయవాలు అవుతున్నాయో, ఈ తలలో ఎన్ని ఉన్నాయో అన్నిటికీ అలంకరించింది. రంగు పూసుకొని రెడీగా ఉన్నది. ఇది వ్యభిచారి. అర్థమైందా? ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు రంగులు పూసుకునేది ఎక్కడ ప్రారంభమైంది చెప్పాలి? ఎక్కడ ప్రారంభమైంది? యెజబెలు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాని పేరు మారి ఇప్పుడు ఏం పేరైంది రంగుకు అంటే మేకప్. ఏం పేరు? మేకప్. వేకప్ కాదు, మేకప్. మేకప్ అయింది. చూడండి పిల్లారా, ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి మీరు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా అప్పుడు? ఉందా లేదా? 20 సంవత్సరాల క్రితం లేదు. మరి 20 సంవత్సరాల క్రితం, సరే 30 సంవత్సరాల క్రితం, పోనీ 40 సంవత్సరాల క్రితం, అంటే నా పుట్టుకలో మాత్రం నాకైతే తెలియదు ఫెయిర్ అండ్ లవ్లీ ఉన్నదని. నేను పుట్టినప్పుడైతే, నేను పుట్టి 42 సంవత్సరాలు అయింది, నా ఎరుకలేదు తెలుసు. సరే అనుకుందాం, ఓ 50 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఉందా మరి? క్రితం అయితే లేదు. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చింది. ఓ 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఒక మగ ఆయన ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటా ఉంటాడు. చిచి, ఆడోళ్ళు పెట్టుకుంటావా? మొగోళ్ళు ఒకటి ఉంది, దాని పేరే ఏంటది? ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. అక్కడ రాసింది ఏంటంటే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. నువ్వు ఇది పెట్టుకుంటే హ్యాండ్సమ్గా ఉంటావు. అంటే లోకములోని ప్రతి స్త్రీని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఈ పనికి మాలిందని అర్థం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షణ మంత్రం ఇది. అర్థమైందా? ఆకర్షణ మంత్రం ఇది. నల్ల ఉన్నోడు కూడా ఎంత మంచి తెల్ల కనబడతాడో పూసుకోగానే. ఇప్పుడు ఈ మేకప్లో ఏముంటుందో? బ్రష్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? బ్రష్ ఉంటుందా మేకప్ కిట్లో? నాకెట్లా తెలుసు అనుకుంటారా? నాకు తెలుసు మేకప్ కిట్లో బ్రష్ ఉంటుంది. నాకెట్లా తెలుసు అంటే, నా కోడళ్ళు బాగా మంది ఉన్నారుగా, ఒకసారి నితికని తీసుకొని పోయినా షాప్కి. మామ అంటే ఆమెకు అన్నది, ఇక లిప్టిక్ని ఏదో ఉంటుంది.
ఓ బాక్స్ కొన్నా, దానికి 300 అట. ఆ చిన్నపిల్లల దానికి. పెద్దోళ్ళ దానికి ఎంత ఉంటుందో? ఎంత ఉంటుంది పెద్దోళ్ళ దానికి? చెప్పరా? సరే, అది ఓపెన్ చేసి చూస్తే అలా చిన్న బ్రష్ ఉన్నది. వచ్చింది నా దగ్గర, మంచాలు కూర్చొని అది తీసి ఇట్లా ఇట్లా అంటుంది ఆమెగా. యెజబేలు రంగులు వేసుకుంది. హల్లెలూయా. యెజబేలు ఆత్మ ఇప్పటికీ సంఘాల్లో పనిచేస్తుంది అనడానికే ఇదిగో దుష్టుడు పెడుతున్న ఈ మేకప్. అంటే మేకప్ వేసుకోవద్దా పాస్టర్ గారండి? వేసుకోవద్దా అండి? పౌడర్ వేసుకో చాలదా? సరే పోనీ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకో చాలదా? మీకు విషయం చెప్పనా, మీరేమనుకోకండి. విషయం చెప్పనా, మనం పెట్టుకునే లిప్టిక్, మనం వేసుకునే ఈ గోద్రేజ్ హెన్నా, ఇందులో క్యాన్సర్కు సంబంధించిన అనేకం కెమికల్స్ ఉంటాయి అంట. ఒక 30 సంవత్సరాల యవనస్తురాలకి, నాకు తెలిసిన ఒక యవనస్తురాలకి, మీ అందరికి కూడా తెలుసామే కానీ ఎవరు అని అడగంలే, కానీ 30 సంవత్సరాల యవనస్తురాలకి ఈ చెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉందండి. ఆ క్యాన్సర్ 3rd స్టేజ్కి పోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింది. ఇవి రొమ్ము తీసేయాలి ఇప్పుడు. ఏం తిన్నదా ఆమె? సిమ్లాలు తిన్నదా? గుట్కా తిన్నదా? మందు? ఏమైంది అంటే గమనించండి పిల్లరా, మనం వాడే ప్రతిదీ క్యాన్సర్కి సంబంధించినవి వాడుతున్నాం. వాస్తవానికి పేపర్ ప్లేట్లో అన్నం తినొద్దు, నిజం అది. టీ గ్లాసులో టీ తాగొద్దు, అంటే ఆ పేపర్ గ్లాసులో. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ అంటుంది ప్లాస్టిక్ వాడొద్దు అంటుంది. వాడుతున్నావా లేదా? చెప్పండి గట్టిగా, వాడుతున్నావా లేదా? ప్లాస్టిక్ కవర్ వాడొద్దు అని గవర్నమెంట్ చెప్తా ఉంటే మనం కూరగాయల మార్కెట్ పోతాము, కూరగాయలు కొనుకొస్తాం, ప్లాస్టిక్ కవర్లో మూత పెడతాము, కవర్ కట్టేస్తాం, ఫ్రిడ్జ్లో పెడతాము. అవునా కాక? సరే బిడ్డలారా, ఈరోజు మనం వాడే ప్రతిది కూడా అనారోగ్యాలకు సంబంధించినది. ఇప్పుడు నేను అంటున్నాను బిడ్డలారా, రంగులు వేయొద్దు అని ఒక సంఘానికి చెప్తే సేవకుడు చెప్పేది నచ్చదు చాలా మందికి. మేకప్లు వేయద్దని చెప్తే, కానీ యెజబేలు ఆనాడు పెట్టిన ఈ ఆత్మ ఈనాడు ఇంకా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం తక్కువ కానీ కొన్ని వామ్మో, ఆ రెడీ అయ్యే పద్ధతి భయంకరంగా ఉంటుందండి. పెదవులకు ఓ రంగు, కళ్ళకు ఓ రంగు, ముక్కుకో రంగు, మూతికో రంగు, అన్నిటికీ మొత్తం రంగులే. నేనంటాను సపరేక ఈ తలుపులకేసి ఎర్ర రంగు వేసుకుంటే మొత్తం ఎప్పటికి ఎర్రగానే ఉంటుంది. ఇక ఎర్ర పెయింట్ ఎప్పటికీ మళ్ళీ పోదాగా ఈ కొనుక ఇది ఓదిగా ఎప్పటికి ఎర్ర కనబడదు. ఈ పెదవులు కూడా వేసుకుని ఎర్ర కనబడదు మంచిగా. రంగు పోసుకున్నది. ఆ తర్వాత ఏం చేసింది? శిరోభూషణము. హల్లెలూయా. అంటే ఏందో తెలుసా? శిరోభూషణం అంటే విగ్గు. హల్లెలూయా. ఏమిటది? విగ్గు. నేను ఒక రోజున ఫర్నిచర్ షాప్కి వెళ్ళిన. మన ఫర్నిచర్ షాపే, మనకు రెగ్యులర్గా సామాన్లు ఇస్తూ ఉంటాడు. వెళ్ళి అడుగు ఆయన కూర్చుంటే షర్ట్ లేడా అని అడిగిన. ఆయన అని నవ్వుతాడు. నేనే షర్ట్ అన్నాడు ఆయన. నాకెందుకు వచ్చింది తెలుసా డౌటు? మొత్తం విగ్గు పెట్టిండు. మొత్తం ఆ షేడు బట్టకుండా షేడు, మరి మొత్తం విగ్గు పెట్టేసరికి యవనస్తుని లెక్క కనబడ్డాడు. ఇక అంటే గమనించండి, విగ్గు ఎంత మోసం చేస్తుందో అర్థమైంది. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళలో కూడా, పెళ్లి చూపులప్పుడు కూడా అసలు నాకు ఎంటికల్లో ఎట్లా తెలుస్తుంది? విగ్గు పెట్టుకొని ఉంటే అయిపోయి. ఈ తెల్లింటికలు అన్నింటికి కూడా ఎప్పుడు వెళ్తుంది? మొత్తం కలర్ వేసుకొని ఉంటే అయిపోయి. ఇట్లా కూడా మోసాలు జరుగుతున్నాయి. నేను ముగించబోతున్న బిడ్డలారా, యెజబేలు యొక్క ఆత్మ విగ్గు. ఈరోజు పెళ్ళిళ్ళలో విగ్గులు పెట్టకుండా విగ్గులు పెట్టి తర్వాత ఈ ఎంట్రుకలు విరబోసుకొని, బిడ్డలారా ఇంట్లో విరబోయండి. ఇంట్లో ఎట్లన్నా ఉండండి మీరు, అర్థానికి లేను. ఎందుకంటే ఇంట్లో నీ భర్త మీరే ఉంటారు కదా. ఇంట్లో ఎట్లున్నా తప్పు కాదు. భర్త ఎవరైనా వేరే వాళ్ళు వచ్చేటప్పుడు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి.
మీ ఇంటి పరిధిలో నీవు, నీ భార్య, నీ పిల్లలు ఉంటారు కనుక ఓకే, ప్రాబ్లం కాదు. కానీ సమాజంలోకి వెళ్ళేటప్పుడు కొంచెము నేను క్రైస్తవునని మర్చిపోతూ. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వాషింగ్ పౌడర్, నిర్మా అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, స్కర్ట్ వేసుకొని ఇట్లా తిరిగి ఇట్లా కూర్చుంటుంది చూసిరా, అట్లా ఇట్లా తిప్పుకుంటే చర్చికి రావద్దండి. అట్లా ఇది మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన దేవుని మందిరం. క్రిస్మస్కి అందరి తలలు ఎట్లున్నాయి, ఎంత మంచి ఇరవోసుకొని, ఆహా కదా. ఈ వెనకేసుకుంటే అందం, ముందేసుకుంటే దయ్యం. అర్థం నేను చెప్పింది. ఇప్పుడు వెనకేసుకుంటే అందం, ఇట్లా సైడ్కి వేసుకుంటే అందం, ఇట్లా ముందుకేసుకుంటే, ఇట్లా ముందుకేసుకొని చూడండి ఎప్పుడన్నా, ఇట్లా ముందుకేసుకొని ఎట్లా పెట్టాను నాలుక, ఏమవుతారు అప్పుడు? దయ్యమా కాదా? దయ్యమే. హల్లెలూయా. సో ప్రభులారా, నీకు ఇవ్వబడిన ఈ ఈ తల వెంట్రుకలు నీకు ఎలాంటివో తెలుసా? బైబిల్ రాయబడింది, బయట కొంగుగా ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఎలా ఇవ్వబడ్డాయి ఇవి? బయట కొంగుగా. వెంట్రుకలను కొంగుతో పోల్చాడంటే అర్థం చేసుకోండి. కొంగు నీ శరీరములోని భాగాన్ని కప్పితే, నీ వెంట్రుకలు నీ వెనుక వీపు భాగాన్ని కప్పుతాయి. హల్లెలూయా. అది గమనించాలి. సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, యెజబెలు స్పిరిట్ ఇప్పటికీ కూడా సంఘంలో పనిచేస్తూ ఉన్నది. ఇది యెజబెలుకు ఉన్నటువంటి 2 లక్షణాలు. ఏమిటంటే, మేకప్ వేసుకునే లక్షణం యెజబెలుకు ఉంది. ఆ తర్వాత సౌందర్యాన్ని ఇష్టపడేటువంటి కేశాలంకరణ చేసుకునే అలవాటు యెజబెలుకు ఉంది. మూడవది యెజబెలుకున్న లక్షణం ఏంటో తెలుసా అండి? దేవుని ప్రవక్తలను హింసించేది. ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. దాని అర్థం ఏంటంటే, సేవకులను హింసించేది, సేవకులను బాధ పెట్టేటువంటి, చంపేసే లక్షణం ఉంది. ఈరోజు మన సంఘములో ఎంతోమంది, చాలా సంఘాల్లో సేవకులను మాటలతో చంపట్లేదా? ఇవి యెజబెలు ఆత్మ. ఎప్పుడు ఈ ఆత్మ మనలోకి ప్రవేశిస్తుంది అంటే, ప్రాకారము పోయినప్పుడు. ఈ ప్రాకారము పోకుండా మనల్ని మనం కాపాడుకొని, యెజబెల్ స్పిరిట్ ఒకవేళ మనలో ఉంటే, ప్రభువా ఆ స్పిరిట్ నా నుండి తొలగించి ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించడానికి తగిన కృప నాకు దయచేయి ప్రభువా అని మనం అడిగితే, తప్పకుండా యెజబెలు మరణం ఎలా ఉందో మీకు వచ్చే జస్ట్ అలా అవుట్లైన్ గుర్తు చేస్తా. అహాబు ఎలా చచ్చిపోయాడో, యెజబెల్ ఎలా చచ్చిపోయాడో జస్ట్ అవుట్లైన్ మీకు వచ్చేవారిని గుర్తు చేస్తాను. అలాంటి భయంకరమైన మరణం మనకు రాకుండా ఉండాలి, ఆ నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే యెజబెల్ ఆత్మ మనలో పనిచేయొద్దు. దేవుని ఆత్మాభిషేకము మనల్ని నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడైన దయగల తండ్రి, సర్వాధికారము కలిగిన మా ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్నము రక్షణ ప్రాకారము కూలిపోతే, రక్షణ ప్రాకారము లేకపోతే, యెజబెలు స్పిరిట్, అహాబు స్పిరిట్ మాలో పనిచేస్తుంది. ఆ స్పిరిట్ పనిచేయకుండా మమ్మల్ని మేము కాపాడుకునే భాగ్యం మాకు దయచేయమని, నీ ఆత్మాభిషేకములో మమ్మల్ని నడిపించమని, దయచూపమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.